వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? చాలా వేసవి ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్కార్చింగ్ సన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉండవలు తీసుకోవాల్సిన ఆహారము, ప్రొటెక్ట్ చేసుకోవడము, ఇవన్నీ అందరూ తప్పక ఫాలో అవ్వండి. పిల్లల్ని ఎండల్లో బయట తిరగనివ్వకండి. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మన టాపిక్లోకి వెళదాం. ఈరోజు మన టాపిక్ ఇన్ఫర్టిలిటీ మీద గతంలో ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను. సో ఇవాళ కాస్త బ్రీఫ్గా తెలుసుకుందాం. అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇట్ ఈస్ ఎ డిజీజ్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో భార్యాభర్తలు 12 months తర్వాత అంటే 1 year ట్రై చేసినప్పటికీ పిల్లలు కలగకపోవడం అనేది ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీలో 2 రకాలు ఉన్నాయి: ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అసలు పిల్లలు కలగకపోవడము. సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఒక బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసినప్పటికీ పిల్లలు కలగకపోవడము. సో ఇన్ఫర్టిలిటీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా వినండి. సో ఇన్ఫర్టిలిటీ అనేది గ్లోబల్లీ వరల్డ్ వైడ్ WHO గణాంకాల ప్రకారము 1 in 6 సో ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారని చెప్పారు. సో ఇది ఒక రకంగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశము పరిగణించాలి. సో ఇది వరల్డ్ వైడ్ ఛాలెంజ్గా కూడా తయారైంది. సో గతంలో PCOD వీడియోలో కూడా సహజమైన ప్రక్రియలో రావాల్సిన మెన్స్ట్రుయేషను, సహజమైన ప్రక్రియలో రావాల్సినటువంటి ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది సో నేచర్స్ గిఫ్ట్. ఇదంతా కూడా పిల్లలు కలగడము, పిల్లలు పుట్టడము, టైంకి మెచ్యూర్ అవ్వడము, రెగ్యులర్గా మెన్సెస్ రావడము, సమయానికి పెళ్లి చేసుకోవడము, తర్వాత పిల్లలు సమయానికి 1-2 yearsలో పెళ్ళైన వెంటనే 1-2 yearsలో పిల్లలు పుట్టడం, ఇదంతా కూడాను నేచర్ వైజ్ జరిగిపోవాల్సినటువంటి న్యాచురల్గా జరగాల్సిన ప్రక్రియలు. ఇదంతా కూడాను మనకు అసహజంగా మారిపోతుంది. సో ఇవాళ రేపు పిల్లల్లో సో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం, లేదా పెళ్లి చేసుకున్నప్పటికీ 30 లోపల పెళ్లి చేసుకున్నప్పటికీ ఒక 5 years గ్యాప్ తీసుకోవడము. సో ఈ ప్రక్రియలో ఏమవుతుంది అంటే అన్నం క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. రకరకాల కారణాలు, టార్గెట్స్ అని, ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలని, బ్యాక్గ్రౌండ్ మంచిగా సెటిల్ చేసుకున్నప్పుడు పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి, ఇవన్నీ బాగున్నాయి. ఓన్లీ ఫైనాన్సెస్ గురించి, ఫినాన్షియల్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ సో పుట్టే పిల్లల IQ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, అండ్ అన్నం క్వాలిటీ ఎలా ఉంటుంది, సరైన సమయంలో ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది. సో 35 తర్వాత కంటే 55కి 20 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. సో ఇలాగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని పెళ్ళైన తర్వాత అంటే 30 లోపల పిల్లలు కనడం అనేది ఆడవాళ్ళకి ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అలా చేయడం వల్ల హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, హెల్దీగా నార్మల్ సేఫ్ డెలివరీ అవుతుంది, ఎక్కడ అన్నం క్వాలిటీ అనేది తగ్గదు. ఇదంతా కూడా న్యాచురల్గా జరిగిపోతుంది. సో అసలు ఇన్ఫర్టిలిటీ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే, సో ఫస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ తెలుసుకుందాం. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ PCOD, ఇర్రెగ్యులర్ మెన్సెస్, ఓవులేషన్ డిస్టర్బెన్సెస్, అండ్ కొంతమందిలో యూట్రస్ పెరగకపోవడం కూడాను, యూట్రస్ చాలా చిన్న సైజులో ఉండడము, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, పాలిప్స్ అని, రకరకాల ఓవులేషన్ డిస్టర్బెన్స్ అని, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని, థైరాయిడ్ అండ్ డయాబెటీస్, సో రకరకాల స్ట్రెస్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ. సో ఇవన్నీ కూడాను ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు. మగవాళ్ళలో అయితే నవడేస్ చాలామంది మేల్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు. ఒక రకంగా ఇది సీక్రెట్ షేమ్ కూడాను. మాట్లాడాలంటే కూడాను మగవాళ్ళు కూడా ఎంతమంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారా అనేది ఈ రోజుల్లో చాలామంది స్పర్మ్ టెస్టులు చేయించినప్పుడు, సెమెన్ అనాలిసిస్కి వాళ్ళు వెళ్ళినప్పుడు సో స్పర్మ్ తగ్గిపోవడము. సో దీనికి కారణాలు ఏంటి అంటే, మేల్ ఇన్ఫర్టిలిటీ కారణాలు స్పర్మ్ క్వాలిటీ తగ్గడం, స్పర్మ్ కౌంట్ తగ్గడం, దాన్ని అజోస్పర్మియా, ఆలిగోస్పర్మియా, తక్కువ అవడం ఆలిగోస్పర్మియా, అసలు లేకపోవడం అజోస్పర్మియా, అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, అండ్ ఇంటర్నల్గా వీళ్ళకి టెస్టిక్యులర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అండ్ వ్యారికోసీల్ ఉండడము, అండ్ జెనెటిక్ సమ్ సార్ట్ ఆఫ్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్, అండ్ నవడేస్ మ్యాండేట్ వివాహాలు అయితే తగ్గాయి, అది కూడా ఒక కారణం. సో ఇలా మేల్ ఇన్ఫర్టిలిటీకి కూడా రకరకాల కారణాలతో నవడేస్ స్క్రీన్ టైం ఎక్కువసేపు కూర్చోవడము, రేడియేషన్ హజార్డ్స్, అండ్ కంటిన్యూస్గా మొబైల్ అండ్ ల్యాప్టాప్, రకరకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడడము, అండ్ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్లోకి వెళ్ళడము, అండ్ బెడ్రూమ్లో ఎంజాయ్ చేయవలసిన టైంలో వీళ్ళు టార్గెట్స్ కోసం అని, లేకపోతే లేట్ నైట్ స్లీప్స్ అండ్ నైట్ వర్కింగ్ అవర్స్, కొన్ని షిఫ్ట్స్, అదర్ కంట్రీస్ జాబ్స్ చేయడము. సో దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో సహజంగా జరగవలసిన ప్రక్రియ, సహజంగా భార్యాభర్తలు ఆనందంగా ఎంజాయ్ చేయాల్సిన టైంలో రకరకాల టార్గెట్స్ పెట్టుకుని సో ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
ట్రీట్మెంట్స్ రకరకాలకు వెళ్ళడము, దానివల్ల పుట్టే పిల్లల్లో కాంప్లికేషన్స్, ఆటిజం సమస్యలు ఇవాళ రేపు చాలా ఎక్కువ వింటున్నాం. ADHD ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అండ్ చిన్న పిల్లల్లోనే చిన్న వయసులో టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుంది. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. మైల్ స్టోన్స్ డిలే అవుతున్నాయి, ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటున్నాయి, ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటున్నాయి. సో దెర్ ఆర్ ఈవెన్ ఇఫ్ ఫీమేల్ హ్యాస్ ఎనీ కైండ్ ఆఫ్ డయాబెటీస్, సో డయాబెటీస్ ఇంతకుముందు 30 ఏళ్ళ తర్వాత కనపడేది, 30 తర్వాత దాన్ని టైప్ 2 అనేవాళ్ళు. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అవ్వచ్చు, లేదా మన ఫిజికల్ ప్రాబ్లమ్స్, మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో చాలామంది ఆడపిల్లల్లో కానీ మగవాళ్ళలో కానీ అర్లీ 20sలో కూడాను డయాబెటీస్ అనేది కనబడుతుంది. అండ్ థైరాయిడ్ చాలా మందిలో కనబడుతుంది. ఇలా డయాబెటీస్తో ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఓవం అనేది బండం క్వాలిటీ తగ్గిపోతుంది, రెగ్యులర్ మెన్సెస్ వస్తుంది, స్ట్రెస్కి గురవుతున్నారు, టాబ్లెట్స్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారు. సో రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఇన్ఫర్టిలిటీ గురించి చాలా వరకు చాలా మందిలో అవగాహన అయితే ఉంటుంది. సో ఇది ఎక్కడ మనం దీన్ని జయించాలి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే, సో ప్రాబ్లం అనేది తెలుసుకొని దానికి సర్టన్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే చాలా త్వరితగతిన సో ఇన్ఫర్టిలిటీ సమస్యని ప్రతి ఒక్కరూ జయించవచ్చు. అండ్ నవడేస్ కొంతమందికి అంటే నేచర్ గిఫ్ట్, దిస్ ఈస్ ఎ నేచర్స్ గిఫ్ట్ అయినప్పటికీ బాగా వెయిట్ చేసినప్పటికీ ప్రెగ్నెన్సీలు రాకపోవడం, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు అది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనుకున్న అబార్షన్స్ హిస్టరీ కూడా పెరుగుతుంది. సో రకరకాల కారణాలు, పర్సన్ టు పర్సన్ ఇట్ వ్యారీస్. అండ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ హోమియోపతి రోల్ ఏంటి ఇన్ఫర్టిలిటీలో అనేది నేను మీతో 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. గత 10 years బ్యాక్ అంటే నాకే అంతగా ఇన్ఫర్టిలిటీలో అజూస్పర్మియాకి ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తుందా అనేది కూడా నాకు అంత అవగాహన నిజంగా లేదు. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2009 and 10 ఐ థింక్. సో చాలా దూరం నుంచి 39 years మేల్ పేషెంట్ అండ్ హ్యాడ్ ద హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అండ్ యూ బిలీవ్ ఇట్ అండ్ azoospermia. This case was azoospermia and female has the history of PCOD, irregular menses, సంవత్సరంలో 4 సార్లు లేదా 2 సార్లు ఇలాంటి మెన్స్ట్రుయేషన్ మెడిసిన్తోనే, అండ్ వెయిట్ గెయిన్, థైరాయిడ్ అండ్ మ్యానరిక వివాహము. సో 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయినప్పటికీ వాళ్ళకి పిల్లలు కలకపోవడము, ఒకరిని అడాప్ట్ చేసుకుందాం అనే టైంలో ఎట్ లాస్ట్ హోమియో ట్రై చేద్దామని నా దగ్గరికి రావడం జరిగింది. అండ్ 4 months అయితే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అతనిలో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. అండ్ 4 months తర్వాత అది 15 million కౌంట్, అక్కడి నుంచి 40 million కౌంట్. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంటే నేను ఒక 6 months కరెక్ట్గా వాడండి, ఆ తర్వాత చూసి ఇంకో 6 months వాడదాం అన్నప్పుడు 9 months ఆఫ్ హిస్ ట్రీట్మెంట్ స్పాన్ అతనికి 40 million కౌంట్ రావడం జరిగింది. ఈ లోపల ఈ అమ్మాయిని పూర్తిగా PCOD నుంచి, రకరకాల కంప్లైంట్స్ నుంచి, మెడిసిన్, లైఫ్ స్టైల్ చేంజెస్ వీటన్నిటి ద్వారా చేయడం వల్ల వాళ్ళకి అరౌండ్ 12 months ఆఫ్ దే ట్రీట్మెంట్ షీ గాట్ ప్రెగ్నెన్సీ. ఆ బాబుకు కూడా 12-13 ఏళ్ళు ఉంటాయి. సో హెల్దీగా ఉన్నాడు. సో దాని తర్వాత 7 years ఇన్ఫర్టిలిటీ కేసు కూడా అండ్ అప్పటికే థ్రెటెండ్ అబార్షన్స్ ఒక 3-4 అవ్వడం జరిగింది. సో అలాంటి కేసు నా దగ్గరికి రావడం జరిగింది. అండ్ ఫాదర్ హ్యాడ్ ద హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అండ్ హీ హ్యాడ్ ద హిస్టరీ ఆఫ్ ఆలిగోస్పర్మియా, అంటే కౌంట్ తక్కువగా ఉంది. మెడిసిన్ పెట్టడం ద్వారా చాలా వాళ్ళు 1 year, మోర్ దాన్ 1 year ట్రీట్మెంట్ తీసుకున్నారు. చాలా బాగా ప్రెగ్నెన్సీ సేఫ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఆ బాబుకు కూడా ఇప్పుడు 7-8 years. సో 5.5 years, అరౌండ్ 6 years సేమ్ ద హిస్టరీ ఆఫ్ డయాబెటీస్. అండ్ ఇలాగే స్పర్మ్ కౌంట్ చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి, మొటిలిటీ లేదు, పిల్లలు పుట్టరు అని చెప్పి చాలా దూరం నుంచి అదర్ కంట్రీస్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ, సో అక్కడి నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. సో మెడిసిన్ పెట్టిన తర్వాత వాళ్ళకు కూడాను చాలా తక్కువ స్పాన్లోనే అతని ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. సో నౌ దే ఆర్ బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్. సో ఇలాగా చాలా కేసెస్ రియల్లీ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ డస్ వండర్స్, చాలా బాగా తగ్గుతుంది. సో మా దగ్గర ఏంటి అంటే మీరు చెప్పే సిమ్టమ్స్ని బట్టి ఎలిసిట్ చేసి ఎంతవరకు మెడిసిన్ అవసరం, ఎంతవరకు మేము ఇచ్చే గైడెన్స్, ఎంతవరకు PCODని క్లియర్ చేసుకోవాలి, ఎంతవరకు మెడిసిన్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎంతవరకు భార్య భర్తలు కలిసి ప్రయత్నించాల్సిన స్పాన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి సరైన రీతిలో వాళ్ళని గైడ్ చేసి మెడిసిన్ పెట్టి అండ్ అండం క్వాలిటీ పెంచి PCOD తగ్గించి అండ్ హస్బెండ్కి కౌంట్ సెల్స్ అనేది పెంచడం ఓన్లీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ మెడిసిన్. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏదో మిరాక్లస్ లిక్విడ్ ఇచ్చేయడం అనేది జరగదు. ఇట్స్ ఓన్లీ ద కాన్స్టిట్యూషన్ మెడిసిన్ విచ్ వర్క్స్ వండర్స్ ఇన్ ఆల్ దీస్ కేసెస్. సో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా బాగా తగ్గించుకోవచ్చు, దీని నుంచి చాలా త్వరగా విడుదల పొంది
చక్కటి పిల్లలకి జన్మనివ్వచ్చు. తప్పకుండా ఎవరికైతే జోస్పెర్మియా ఇప్పుడు నేను మాట్లాడిన కంప్లైంట్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో పెళ్ళికి ముందే పీసీఓడి తగ్గించుకోండి, పెళ్ళికి ముందే థైరాయిడ్ తగ్గించుకోండి, పెళ్ళికి ముందే డయాబెటీస్ తగ్గించుకోండి, పెళ్ళికి ముందే అబ్బాయిలు సెమెన్ అనాలిసిస్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటుంటే సో బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ తగ్గించుకొని 30 లోపల పిల్లలు కనడము, సో హెల్దీ ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేసుకోవడము, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవడము, సో మంచి బిడ్డలకి జన్మనివ్వడము, ఇది ప్రతి ఒక్క స్త్రీకి జన్మ హక్కు. సో తప్పకుండా మీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుకోవడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇన్ఫర్టిలిటీ సమస్యతో సఫర్ అవుతున్న వాళ్ళు ఇవన్నీ కూడా ఫాలో అయ్యి అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సర్వదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం అనిత.